హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ మంచి ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఆనియన్ పకోడా మనకి 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది అనమాట. ఈవినింగ్ టైం పిల్లలు వచ్చే టైంకి మనం ఈ స్నాక్స్ చేసేసుకోవచ్చు సింపుల్గా. అది ఎలానో చూద్దాం. దీనికి నేను 5 ఉల్లిపాయలు మీడియం సైజు తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఇవి బాగా విడగొట్టాలన్నమాట. ఆనియన్ ఇలా పొడిగా విడగొట్టేసుకొని తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 1/2 స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్, గరం మసాలా 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది ధనియాలు వేస్తే. ఇవన్నీ ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు కూడా దంచి వేసుకోండి. నేను ఇక్కడ ఇప్పుడు వేయలేదు, తర్వాత వేసాను. మీరు ఈ స్టేజ్లోనే 2 వెల్లుల్లి కూడా దంచి వేసుకోండి. అప్పుడే ఫ్లేవర్ బాగా పడుతుంది అన్నిటికీ. ఇలా ఒకసారి బాగా ఆనియన్లో ఉండే వాటర్ అంతా ఇలా మిక్స్ చేసుకో. ఈ విధంగా మిక్స్ చేస్తే మనం పిండి వేసినప్పుడు ఆ వాటర్ ఏమీ అవసరం ఉండదు, ఆనియన్లో ఉండే వాటర్ సరిపోతుంది. ఇందులో 2 స్పూన్లు బియ్యం పిండి, 1/2 స్పూన్ శనగపిండి వేసి ఒకసారి బాగా వేళ్ళతోటి బాగా మిక్స్ చేసేసుకోవాలి. వాటర్ ఏమీ అవసరం పడదు. లాస్ట్లో మనకి కొద్దిగా ఒక 2 స్పూన్లు అంత వాటర్ వేసుకుంటేనే సరిపోతుంది. ఆనియన్లో ఉండే వాటరే బాగా సరిపోతుంది అనమాట. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటే. నేను ఇప్పుడు వేసా కదా వెల్లుల్లి, మీరు అప్పుడే వేసుకోండి. తర్వాత ఇందులో ఒక 2 స్పూన్లు మళ్ళీ నేను శనగపిండి వేసాను. ఒక 2 స్పూన్లు వాటర్ వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేస్తే ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది, మనకి క్రిస్పీగా రాదనమాట. ఇలా కాస్త గట్టిగా పొడిగా ఉంటేనే ఆనియన్ పకోడీ క్రిస్పీగా బాగా వస్తుంది. ఈ విధంగా మిక్స్ చేసేసుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియంలో పెట్టేసుకొని ఈ విధంగా వేళ్ళతోటి వదిలేసుకోవాలి. పకోడాని ముద్దగా వేయకుండా ఇలా ముద్దగా ఒకే దగ్గర వేయకుండా ప్యాన్ మొత్తం పొడిగా వేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి పొడిగా బాగా మొత్తం కుక్ అవుతుంది. ఈ విధంగా వేసేసుకొని మీడియం టు సిమ్లో పెట్టేసుకోవాలి. హైలో పెడితే త్వరగా మాడిపోతుంది ఆనియన్ పకోడా, లోపల కుక్ అవ్వదన్నమాట. ఈ విధంగా వేసిన వెంటనే తిప్పకుండా ఒక 2 నిమిషాలు అలాగే ఉంచేసి తర్వాత ఒక సైడ్ రెండో వైపు కూడా నిదానంగా టర్న్ చేసేసుకోవాలి. ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలన్నమాట. మిగిలిన పిండిని కూడా నేను ఇంకొకసారి సెకండ్ బ్యాచ్ కూడా అలాగే వేసేసాను పొడిగా. మీకు ఎలా అనిపించింది వీడియో? నచ్చితే లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 సార్లు వేసేసిన తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకును కూడా కాస్త ఫ్రై చేసి పైన వేసుకోవాలి. ఆ ఫ్లేవర్ పకోడాకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఈవినింగ్ స్నాక్స్ తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.